బాగున్నారా? ఈరోజు నాకు ఇష్టమైన రెసిపీని చేస్తున్నాను, చూడండి. ఈ రెసిపీని మేము ఉల్లిగడ్డ కారం అని పిలుస్తాము. వీటికి ఉల్లిగడ్డలు, ఆయిలు, కారపొడి, ఉప్పు ఉంటే చాలు. స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము ఉల్లిగడ్డలను నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎక్కువగా టైం అంటే ఉల్లిగడ్డలు కట్ చేసే కాడే టైం పడుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న తర్వాత బాగా అవన్నీ విడిపోయేలాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో కారపొడి 2 స్పూన్లు, లేదంటే మనకు టేస్ట్కి తగ్గట్టు ఒక కారంగా స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆయిల్, అంటే అవి రెండు కలవడానికి, కారం, ఉప్పు అవి ఉల్లిగడ్డలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆయిల్ బాగా ఇలా ఉల్లిగడ్డలు పట్టేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి పోపు గింజలు, అలానే మనం మ్యారినేట్ చేసుకున్నది, ఆయిలు, స్టవ్ వెలిగించి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పోపు గింజలు లైట్గా ఫ్రై అవ్వాలి. మరీ నల్లగా కాకుండా, నల్లగా అయితే చేదు వస్తుంది. నల్లగా కాకుండా లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ పోపులో ఒకటి మిస్ అయింది, శనగపప్పు. శనగపప్పు ఉంటే బాగుంది. కొంచెం కరివేపాకు మంచిగా ఫ్రై అవ్వాలి. పోపు ఫ్రై అయిన తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకోవడమే. వేసేసుకొని ఇంకా తిప్పేసేయాలి. పోపు కలిసేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొంతమంది ఉల్లిపాయ అని అంటారు, నాకు అలవాటైంది ఉల్లిగడ్డ. నేను ఉల్లిగడ్డ అని పిలుస్తాను. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత మన ఉల్లిగడ్డ పచ్చడి రెడీ. చూడండి ఎలా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది.
ఇప్పుడు టేస్టింగ్ టైం. వేడివేడి అన్నంలో ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటుంటే ఉంటుంది. ఆ ఫీల్ అనేది చెప్పలేమండి, తింటేనే తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.